కానీ కరణం బలరామకృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత కూడా గొట్టిపాటి రవికుమారు అద్దంకి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మళ్ళీ ఈయన వెళ్ళి అద్దంకిలో రాజకీయం చేస్తున్నారు అనేది గొట్టిపాటి వాళ్ళు ఆ వర్గం చేస్తున్నటువంటి ఆరోపణలు. అంటే దీన్ని రెచ్చగొట్టే విధానం అంటారా ఇరు సైడుల నుంచి, రెండు వైపుల నుంచి? రెండు వైపుల నుంచి అంటే వీడెవడు మామూలుగా అయితే పబ్లిక్ తోటి కాంటాక్ట్ ఉన్నప్పుడు పబ్లిక్ వస్తుంటారు. వెంకటేష్ నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంది, మా వాళ్ళు అందరికీ చెప్పాడు, అందరం ఉండగా చెప్పాడు. అతను ఎమ్మెల్యేగా అతను తీసుకున్నాం, ప్రభుత్వ పరంగా అతని కార్యక్రమాలే అతను చేసుకుంటాడు. పార్టీకి సంబంధించి కరణం వెంకటేష్ ఇన్ఛార్జ్, టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా ఉంటే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో మనం వాళ్ళకి సాయం చేస్తాం. కాబట్టి నేను ఈ కాన్స్టిట్యున్సీలో నేను అధికంగా డబ్బుని కేటాయిస్తాను అని చెప్పని వాళ్ళందరి ముందు చెప్పాడు ఆయన. తజ్మా కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది నాకైతే తెలియదు, కానీ ఇక్కడ జరిగింది అది. అట్లా ఆ విధంగా నడవట్లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చినోడు ఎవడోడు వాళ్ళకు ఉంటుందా, మాకు అన్యాయం జరుగుతుందంటే మనవాడు ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా, ఏ ఛార్జ్ అయినా కానీ. అంటే ఒక లీడర్ వచ్చినప్పుడు ఆయనకు సంబంధించిన క్యాడర్ని కూడా అకామిడేషన్ చేసుకోవాలిగా. సో అట్లాంటి పరిస్థితి మరి రవికుమార్కి కూడా ఉంటుందిగా, ఇద్దరికి ఉండాలి. అది మా వాళ్ళని మేము చెప్పాము, సీఎం ఇటు చెప్పాడు కాబట్టి మనకు తప్పదు అంటే వీళ్ళు అసలు బైపాస్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తనకి తోటిపాటు వచ్చినాడు, వైకాపా నుంచి ఎవడైతే వచ్చాడో వాళ్ళనే బెనిఫిట్ జరిగేటట్టు చేసుకుంటున్నాడు అతను. దాని మీద వీళ్ళకి అసహనంగా ఉన్నారు. అయినా కూడా ప్రాబ్లం లేకుండా నెట్టేస్తున్నాం. కొన్ని సమస్యలు ఎదురైనా రాను హ్యూమిలేట్ చేసే పరిస్థితికి వచ్చారు. హ్యూమిలేషన్ ఎంతవరకు చేయగలుగుతారో కళ్ళు తెరిస్తే హ్యూమిలేషన్లు ఏ విధంగా పోతాయో తెలుసు. వాళ్ళ లైన్లో వాళ్ళు వీళ్ళ కలుపుకి వెళ్ళే పరిస్థితిలో ఉండాలి తప్ప నేను వస్తాను మీ మేడ మీద ఎక్కుతాను మీరు మోయిన ఎవరి కోసం అన్నట్టుంటే ఎత్తి సముద్రంలో పడేస్తారు. ఎప్పటికైనా ఏ నాయకుడికైనా బట్టే అది. గతంలో ఇలాంటి హ్యూమిలేషన్స్ చాలా దూరం తీసుకెళ్ళాయి. మరి ఈ పరిస్థితిని అధినేత చంద్రబాబు నాయుడు అంత సీన్లు ఇప్పుడు లేదు, అంత సీన్లు ఏం లేవు. కానీ నేనేంటంటే నేను చెప్పాను, మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఉన్నారు, ఉభయపక్షాల్లో ఉంటారు. అతనితో వచ్చిన వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ లీడర్స్ వరకు వాళ్ళు కూర్చోబెట్టి ఈడకి ఇచ్చినటువంటి ఆడ ఎవడో కూడా పెద్ద పెద్ద సమస్యలు జరగాలి. దాన్ని సిద్ధారాఘవరావు గారికి చెప్పాడు, కళా వెంకటరావు చెప్పాడు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఇప్పుడు మంత్రి అయ్యాడు. అదేవిధంగా అప్పుడు వాటిలో బుచ్చి చౌదరి ఉన్నాడు. సరే ఆయన ఇప్పుడు పరిస్థితి వేరుగా నా జనరల్ సెక్రటరీ ముగ్గురిని కూర్చోబెట్టి మీరు షార్ట్ అవుట్ చేయండి అని చెప్పాడు. ఈలోపు పరిస్థితులు వేరువేరుగా వచ్చినాయి. షార్ట్ అవుట్ చేసే దగ్గరికన్నా ఓపిక పట్టాలా? వీళ్ళు ఎంతవరకు కోరుకుంటున్నారు? మనకు అన్యాయం జరగకుండా చూసేదానికి ఎవడొకడు హామీ ఇచ్చేది. పొదుగులు ముఖ్యమంత్రి దగ్గర పోలేరుగా. నేను పొదుగులు నేను వెళ్ళాననుకో నేనేదో గ్రౌజ్ పెట్టుకొని చెప్పినట్టు ఉంటుంది. అది నాకు అది ఇష్టం లేదు. కింద మనల్ని నమ్ముకున్నాడు పార్టీకి ఇప్పుడే కేసులు తిరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు చేసి ఇది చేసినట్టు ఇప్పటికి కాటే నాతో సహా ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి కేసులు. వాళ్ళు చెప్పిన దానికి మనం ఈ రోజున కూడా అన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తా మానిటర్ చేయాల్సిన బాధ్యత పార్టీకి ఉంటుంది. అదే చెప్పాము. అది వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళు ఆ ప్రక్రియ జరగలేదు. ఎంతకాలం జరుగుతుందో తెలీదు. షార్ట్ టైంలోనే కూర్చోండి చేయండి అని చెప్పాడు. మా అందరి ముందే చెప్పాడు. వాళ్ళు ఏం చెప్తారు, అదేం లేదు మమ్మల్ని దున్నేసేమన్నారు, నాగలేసుకొని ఇంక దీంతో బుల్డోజర్ పెట్టి దొరమన్నారు అని చెబుతున్నారు. దానికి బుల్డోజర్ పెట్టి దున్నారంటే ముందు చెట్లు చేవలు అన్నీ అడ్డాలు లేకుండా చూసుకోవాలి కదా. సో ఇక్కడ మహావృక్షాలు ఉన్నాయి. మహావృక్షం ఉంది, వృక్షం చుట్టూ అల్లుకున్న చెట్లు ఉన్నాయి. అన్నీ ముడకంచెలతో ఎందాక చేస్తారు వీళ్ళు. అది మనం ఏంటంటే ఫెయిల్గా ఇవ్వడం ఫెయిల్గా ఉంటాము. నేను కరణం బలరామకృష్ణమూర్తిని ఐ డ్రీమ్స్ వీళ్ళు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, అదేవిధంగా
ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు నెలకొల్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇష్యూలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో షేర్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఐ డ్రీమ్ మీడియాకి దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.